అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసమండ గ్రామంలో ఓఎన్జీసీ బోరు బావి నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. నిన్న మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన ఈ గ్యాస్ బ్లో అవుట్ 24 గంటలు దాటినా ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. బ్లో అవుట్ కారణంగా బోరు బావి వద్ద ఉన్న బేస్ పాయింట్ పూర్తిగా కుప్పకూలిపోయింది. ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా పరిసర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సహాయక చర్యలను ఎంపీ బాలయోగి, ఎమ్మెల్యే దేవరవరప్రసాద్, అలానే జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి విజయ్ అందిస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికీపురం మండలం ఇరుసు మండలంలో నిన్న మధ్యాహ్నం తొలుత గ్యాస్ లీకేజ్గా, ఆ తదుపరి బ్లోఅవుట్గా, మరి నేటి ఈ రోజు వరకు కూడా ఎంతో వేగంగా బలంగా మండుతున్నటువంటి బ్లోఅవుట్ దగ్గర మనం ఉన్నాం. ప్రస్తుతం ఆ రిగ్గిని మనం చూస్తున్నాం. నిన్నటి నుంచి కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడే సహాయ చర్యలలో నిమగ్నమై ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మంటలు అదుపు చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు ముంబై నుంచి ప్రత్యేక బృందం, ఢిల్లీ నుంచి కూడా ప్రత్యేక బృందాలు ఇక్కడ చేరుకున్నాయి. ఏదైతే ప్రధానంగా ఓఎన్జీసీ వారి దగ్గర నుంచి తీసుకున్నటువంటి ప్రైవేట్ ఆయిల్ కంపెనీ యజమానం ఈరోజు ఆ కంపెనీకి చెందినటువంటి డీప్ ఇండస్ట్రీస్ CEO కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం అమలాపురం ఎంపీ హరీష్ మాథుర్తో, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్తో, కంపెనీ యాజమాని సింగ్ వీరందరూ కూడా చర్చలు జరుపుతున్నారు. ఈ ప్రక్రియలోనే వేగంగా వేస్తున్నటువంటి గాలితో ఈ చుట్టుపక్కల ప్రదేశంలో ఉన్నటువంటి కొబ్బరి చెట్లన్నీ కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. మనం చూడొచ్చు, పంట చేలు కూడా పరిసర ప్రాంతాలని, ఏదైతే ఓఎన్జీసీ బావి ఉందో ఆ బావికి ఆనుకున్నటువంటి ఆ పంట పొలాల్లో కూడా ఊడుపులు ఎక్కడికక్కడ నిలిపివేశారు. భయభ్రాంతులైన ప్రజలను ఇప్పటికీ అధికారులు ఖాళీ చేయించారు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ మంటలను అదుపు చేయాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. మొట్టమొదటిగా దీన్ని అదుపు చేసే ప్రక్రియలో ఇక్కడ ఉన్నటువంటి అంబ్రెల్లా వాటర్ టెక్నిక్ ని వీరు పాటిస్తున్నారు. ఆ టెక్నిక్ ద్వారా ఏదైతే మండుతున్నటువంటి ఆయిల్ బాబు రిగ్గి ఉందో ఆ రిగ్గి దగ్గర మొట్టమొదటిగా వాటర్ తో కూలింగ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిసరం ఉన్నటువంటి పంట కాలం నుంచి కూడా నీరుని తరలించి అంబ్రెల్లా టెక్నిక్ ద్వారా ఏదైతే బలంగా మండుతున్నటువంటి ఆ బ్లోఅవుట్ మీద చల్లుతూనే ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే మరలా అధికారులందరూ కూడా సమీక్ష నిర్వహించారు. సాయంత్రం వరకు కూడా చూసి ఈ బ్లోఅవుట్ ని అదుపు చేయటానికి మరొక టెక్నిక్ కూడా వారు పాటించే యోచనలో ఉన్నారు. మనం చూస్తుంటే ఈ బ్లోఅవుట్ నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు కొంత సాంద్రత తగ్గింది. సాయంత్రం వరకు కూడా అధికారులు చూసి దీన్ని పూర్తి స్థాయిలో కూడా ఎలాగైనా సరే నివృత్తి చేయాలని ఏదైతే బలమైనటువంటి ఒక టెక్నిక్ ద్వారా ఆ కొద్దిసేపు ఆక్సిజన్ నిలిపివేసిన అనంతరం ఒక డమ్మీ క్యాప్ దాని మీద పెట్టి ఈ బ్లోఅవుట్ ని పూర్తిగా అదుపు చేయాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దగ్గరుండే అమలాపురం ఎంపీ హరీష్ మాథుర్, జిల్లా కలెక్టర్ ఈ యొక్క బ్లోఅవుట్ సంబంధించిన ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తున్నారు. ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా ఈ బ్లోఅవుట్ పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ కుమార్తో విజయ్, మెట్రో టీవీ, అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికీపురం ఇరుసుమండ నుండి. తమ్ముడు 2 నిమిషాలు ఉంటుంది.